నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను రహీం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై టీడీపీ కూటమి జెండా ఎగురుతుందా వైసీపీ నుంచి మేయర్ పీఠాన్ని ఏపీలోని అధికార పార్టీ కూటమి చేజిక్కించుకుంటుందా అందుకున్న అవకాశాలంతా అవరోధాలు అన్నీ అసలు గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ కూటమి పార్టీలు ఫోకస్ చేయడానికి గల కారణాలేంటి అన్న చర్చ రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా సాగుతుంది ఇక తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన విద్యా కమిషన్ చైర్మన్ పీఠం దక్కేదెవరికి రేసులో ఉన్న నలుగురెవరు తెలంగాణ కాంగ్రెస్లో కాకరేపుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం ఎపిసోడ్ బీహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ ఉంటుందా ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ గుంటూరు నగరపాలక సంస్థపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లను చేజిక్కించుకున్న అధికార పక్షం ఇప్పుడు గుంటూరుపై ఫోకస్ పెట్టడం వెనుక కారణమేంటి మరి ఈ విషయంలో సిట్టింగ్ మేయర్ న్యాయ పోరాటం చేస్తానని చెప్పడం వెనుక మతలబేంటి రాజకీయ చైతన్యానికి మారుపేరు గుంటూరు జిల్లా అందులోనూ గుంటూరు నగరానికి చారిత్రకంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక్కడ్నుంచి ఎంతోమంది హేమహైమీ లాంటి నేతలు ప్రాతినిధ్యం వహించారు పైగా ఏపీ రాజధాని ప్రాంతం ఉన్నది దీని పరిధిలోనే ఇంతటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి మేయర్ అంటే ఇక చెప్పేదేముంది అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి పార్టీల ఫోకస్ గుంటూరు మేయర్ పీఠంపై పడింది రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయిన తర్వాత ప్రకాశం ఏలూరు నెల్లూరు జిల్లాల్లో మేయర్లతో పాటు పలువురు కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వంలో చేరారు ఇలాంటి పరిస్థితుల మధ్య గుంటూరు కార్పొరేషన్పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ వైసీపీ ఆధీనంలో ఉంది నగరంలో 57 డివిజన్లుండగా ఇందులో గత ఎన్నికల్లో టీడీపీకి 10 స్థానాలు జనసేనకు 2 సీట్లు మాత్రమే దక్కాయి దీంతో అప్పుడు మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది నగర ప్రథమ పౌరుడిగా మనోహర్ను ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పైగా రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడున్న నగరంపై ఖచ్చితంగా తమకు పట్టుండాలని భావిస్తోంది అధికార పక్ష కూటమి ఇందులో భాగంగా కార్పొరేషన్తో పాటు మేయర్ మనోహర్పై ఫోకస్ పెట్టింది ఇప్పటికే టీడీపీ కూటమి పవర్లోకొచ్చాక వైసీపీ నుంచి 7 కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సంఖ్య మరో 10కి పెరిగితే అప్పుడు గుంటూరు కార్పొరేషన్పై కూటమి జెండా ఎగరడం ఖాయమన్న మాట వినిపిస్తోంది వైసీపీ హయాంలో మేయర్ పీఠం దక్కించుకున్న మనోహర్పై మొదట్నుంచి ఆగ్రహంగా ఉన్నాయి కూటమి పార్టీలు అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ విషయంలో మనోహర్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది ఇవన్నీ ఆలోచించిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఇందులో భాగంగానే గతంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించబోతున్నారన్న టాక్ మొదలైంది ఇవన్నీ గమనించిన మేయర్ ఇటీవలే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని తేదీ ఖరారు చేసినా అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వలేదు దీనిపై ఆగ్రహించిన ఆయన నల్ల డ్రెస్ వేసుకుని నిరసన తెలిపారు ఇదే సందర్భంలో వైసీపీ నేతల నుంచి కీలక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఉన్న నిబంధనల కారణంగా ఏం చేసినా టీడీపీకి మేయర్ పీఠం దక్కే అవకాశం లేదని చెబుతున్నారు నిబంధనలు ప్రతికూలంగా ఉన్నా ప్రజాప్రతినిధులు కౌన్సిల్లో ఉన్న బలం ఆధారంగా మేయర్ పీఠం ఎలా దక్కించుకోవాలన్న అంశంపై ఆలోచనలు చేస్తోంది కూటమి ప్రభుత్వం కానీ గుంటూరు మేయర్ మాత్రం అలాంటి పప్పులేవి తన ముందు ఉడకబోవని చెబుతున్నారు న్యాయం చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తానని చెబుతున్నారు మరి చివరకు ఏం జరుగుతుంది ఎవరి పంతం నెగ్గుతుందన్నది త్వరలోనే తేలనుంది ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే